మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయ కాలంలో అనగా ఈ 2024 సంవత్సరం మార్చి నెల 26వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనము మరియు అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. తర్వాత 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మత్తయి సువార్త. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తూ విందాం. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పవద్దని యేసు వారికి ఆజ్ఞాపించెను. ఈరోజు మనము చదువుకున్న ఈ లేఖనమును ఆధారం చేసుకొని మన కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు బోధించిన 1205 అంశాలలో ఆయన మాట వినుడి, హియర్ హిజ్ వాయిస్ అనే అంశంలో నుండి కొన్ని విషయాలు చదువుకుందాం. ఆయన మాట వినుడి అనే ఈ అంశమును దేవుని ప్రవక్త ఆగస్టు నెల 7వ తేదీ 1957 సంవత్సరంలో బోధించి ఉన్నారు. ఇక్కడ రూపాంతర పర్వతం మీద దేవుడు ఏమి చూపించుటకు ప్రయత్నించుచున్నాడు, ఆయన పాత నిబంధనలో ఏమి చేశాడో అదే చేయబోచున్నాడు. కుమారుని స్థానములో నిలుపుట. ఇప్పుడు కుమారుడు ఒక కుటుంబంలో జన్మించినప్పుడు అతడు పుట్టుకతో కుమారుడే. పెంతెకొస్తు ప్రజలైన మీరు కంచె మీదకు గంతులు వేసినప్పుడు, నీవు తిరిగి జన్మించినప్పుడు అది పరిష్కరించబడినదని మీరు నమ్ముతారు. అది కేవలము ప్రారంభము. ఆమేన్. అది నిజము. నీవు జన్మించినప్పుడు నిశ్చయముగా నీవు కుమారుడివే. కానీ కుమారుడు జన్మించినప్పుడు
వెంటనే అతడు అన్నిటికీ వారసుడు కాడు. సమస్తమునకు ఈ కుమారుడు వారసుడు కావటానికి తగిన యోగ్యత ఉన్నదో లేదో తెలుసుకొనుటకు అతడు పరీక్షలు, శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. మరియు వినండి, దేవుని వాక్యము చెప్పెను, దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు మొదట పరీక్షించబడాలి, శిక్షించబడాలి. అతడు కుటుంబంలోనికి స్వీకరించబడుటకు ముందుగా ఆ పిల్లవాడు శిక్షణ పొందాలి. ఇప్పుడు ఈ తండ్రి తన కుమారునికి ఉపదేశకునిగా శిక్షణ ఇవ్వటానికి లేక పాఠశాల ఉపాధ్యాయునికి అప్పగించును. ఆ ఉపదేశకుడు ఆ పిల్లవాని అభివృద్ధిని గూర్చి తండ్రికి తెలియపరచాలి. అతడు సోమరుడా లేక గొప్ప జ్ఞానము, వివేకము కలిగిన యువకునిగా ఉన్నాడా తెలియపరచాలి. ఇప్పుడు తండ్రి అతనికి సరి అయిన ఉపదేశకుని వెదకాలి. అది సంఘమునకు చక్కటి మాదిరిగా ఉన్నది. ఆమేన్. మనము దేవుని రాజ్యములో జన్మించి దేవుని కుమారులము అయినప్పుడు తండ్రి తనకు తెలిసిన అత్యుత్తమ ఉపదేశకుని పంపాడు. ఆమేన్. అతడు పరిశుద్ధాత్మ. మన ఉపదేశకునిగా ఆర్చి బిషప్, జిల్లా నాయకుడు మొదలైన వారిని ఆయన పంపలేదు. అక్కడే మనము తప్పు చేస్తున్నాము. సంఘము పరిశుద్ధాత్మ చేత పాలించబడుతుంది. ఆయన సంఘమునకు అది దేవుని ప్రభుత్వము. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన ఈ లేఖనము ద్వారా ప్రభువు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవును, మహోన్నతుడవును, పరిశుద్ధుడవును, పరిపూర్ణుడవు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల సృష్టికి ఆధారభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, అద్వితీయ సత్యదేవ, అల్ఫా ఒమేగా, ఉన్నవాడు అనువాడవైన మా ప్రభువా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును మీ అద్భుత నామము క్రిందికి వచ్చి మేమందరము కూడా మా కుటుంబాలతో కలిసి హృదయపూర్వకముగా మిమ్మలను సన్నుతించుచున్నాము ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రంతా కూడా మాకు కావలసిన చక్కని విశ్రాంతిని దయచేసి ఉదయమున మమ్మలను బ్రతకమని మీరు సెలవిచ్చి, దేవా మీరే మమ్మల్ని మేలుకొలిపి మొట్టమొదటిగా లోకంలోనికి వెళ్లే ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ గొప్ప సహవాసమును ప్రభువా, మీతో గడిపే అనుభవాన్ని, మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని సన్నుతిస్తున్నాం ప్రభువా. అయా, ఈ సమయంలో మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి జీవవాక్కులను మేము చదువుకున్నాం నాయన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకొని తదుపరి మా ప్రభువా, అయా మత్తయి సువార్త 17వ అధ్యాయము దేవా 1వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా చదువుకొని, అవును ప్రభువా, ఈరోజు ఆయన మాట వినుడి అనేటువంటి మాట అంశముల నుంచి మేము మా ప్రభువా ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువా మేము కొన్ని సంగతులు చదువుకొని ఉండగా వాటిని మా కొరకు దీవించి దేవా మాతో మాట్లాడమని యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనము
కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగంలో నుండి, అనగా ఈ 2024 సంవత్సరంలో ఈ మార్చి నెలలో 26వ తారీఖుకి కావలసిన వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుకొని ఆయన మాట వినుడి అనే అంశంలో మనము ఈ కాలంలో ఆయన వధువుకి ఏవైతే అవసరమో వాటిని ప్రభు మనకు ప్రవక్త ద్వారా సిద్ధపరిచి ఉంచారు. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు రూపాంతర పర్వతం మీదకి వెళ్ళాడు. రూపాంతర పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాడు? వెళుతూ 3 శిష్యులను తీసుకొని వెళ్ళాడు. ఆమేన్. అక్కడ దేవుడు ఆయన్ని అక్కడికి తీసుకొని వెళ్ళటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు మన కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త తెలియజేస్తాను. ఏంటది? ఈరోజు మనకి ఏమి చూపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు? రూపాంతర పర్వతం మీద ఆయన పాత నిబంధనలో ఏమి చేశాడు అదే చేయబోచున్నాడు. ఏంటి పాత నిబంధనలో ఏం జరుగుతుంది? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మన ఆలోచన ఇక్కడ ఉంచి ధ్యానిద్దాం. కుమారుని స్థానములో నిలుపుట. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు కుమారుడు ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, ఆమేన్, అతడు కుమారుడే. కానీ అతడు జన్మించినప్పుడు సమస్తానికి వారసుడు కావటానికి తగిన యోగ్యత ఉన్నదో లేదు తెలుసుకొనుటకు పరీక్షలు, శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే ఆ కుమారుణ్ణి తండ్రి వ్యాపారంలో, తండ్రి యొక్క పనిలో, తండ్రి తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు సరిగ్గా నిమగ్నమై వాటిని సరిగ్గా నెరవేర్పు చేయటానికి అతను తగిన యోగ్యత ఉన్నదో లేదో తెలుసుకోవాలి. ఆమేన్. అప్పటి వరకు ఆ కుమారుణ్ణి ఉపాధ్యాయుని చేతి క్రింద శిక్షణ ఇవ్వటానికి తండ్రి ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. మనకందరూ తెలుసు, ఈ చివరి కాలంలో అంటే అన్యజనుల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి 7 సంఘకాలాల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చివరి కాలంలో 1906 నుండి 1946 వరకు పెంతుకొస్తు ఉద్యమం వచ్చింది. సరిగ్గా ఆ పెంతుకొస్తు ఉద్యమంలో దేవుడు పెంతుకొస్తు పండుగ దినమున ఎలాగైతే పరిశుద్ధాత్మను పంపాడో, అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అజూసా వీధిలో దేవుడు మరలా పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు ఇంచుమించు 40 సంవత్సరాలు వారు భాషలతో మాట్లాడుతూ ఉద్యమం కలిగి ఉన్నారు. అయితే వారు ఏమనుకున్నారంటే, మేము గంతులు వేసి భాషలు మాట్లాడి తిరిగి జన్మించి ఉన్నాము,
ఇక అది సరిపోతుంది అనుకున్నాను. కానీ అది కేవలము ప్రారంభం. ఆమేన్. నీవు జన్మించినప్పుడు నిశ్చయముగా నీవు కుమారుడివి. జన్మించటంతో అయిపోలేదు. ఆమేన్. అతడు ఎదగాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఆమేన్ తండ్రి యొక్క ఆస్తికి అంతటికి వారసుడైన తగినటువంటి యోగ్యతలు వచ్చే వరకు అతన్ని పరీక్షించాలి, ఉపాధ్యాయుని చేతిలో పెట్టాలి. అలాగే దేవుని యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి కుమారుడు, వాక్యం చెప్తుంది, మొదట పరీక్షించబడాలి, శిక్షించబడాలి. చేతులైతే ఆమేన్ చెప్పాలి. అతడు అప్పుడు కుటుంబంలోనికి స్వీకరించుటకు ముందుగా ఆ పిల్లవాడు శిక్షణ పొందాలి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ తండ్రి తన కుమారుని ఉపదేశకునికి, శిక్షణ ఇచ్చువానికి లేక పాఠశాల ఉపాధ్యాయునికి అప్పగిస్తాడు. ఇప్పుడు ఆ ఉపదేశకుడు ఏం చేస్తాడు? పిల్లవానికి క్రమశిక్షణ నేర్పిస్తాడు. ఇదిగో ఈ విధంగా ఉండాలి, నీ తండ్రి చాలా గొప్పవాడు, నీ తండ్రి ఈ దేశంలోనే ఉన్నత స్థితిలో ఉన్నవాడు, కాబట్టి నువ్వు నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని, నువ్వు ఎవరివో తెలుసుకొని, నీ స్థానం ఏంటో తెలుసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించాలి అని పిల్లవాడికి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? శిక్షణ ఇస్తాడు. ఆ పిల్లవాని యొక్క అభివృద్ధిని గూర్చి తండ్రికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. తండ్రి కూడా అడుగుతాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు? అతడు సోమరుడుగా ఉన్నాడా, లేక గొప్ప జ్ఞానము వివేకము కలిగిన యువకుని ద్వారా ఆ విధంగా ఉన్నాడా అని వింటున్నారా? తండ్రికి తెలియచేస్తూ ఉండాలి. ఇప్పుడు తండ్రి అతనికి సరి అయిన ఉపదేశకుని వెతకాలి. ఇప్పుడు ఒక తండ్రి కుమారునికి శిక్షణ ఇవ్వాలంటే ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఏం చేయాలి? సరైనటువంటి ఉపదేశకుని వెతకాలి. ఆ ఉపదేశకుడు ఎవరు? ఈరోజు సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశకుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. దేవుడు సంఘానికి దేవుని రాజ్యంలో జన్మించిన దేవుని కుమారుడుగా ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు తండ్రి మనకు తెలిసిన అత్యుత్తమమైనటువంటి ఉపదేశకుని పంపాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ఈరోజు మన ఉపదేశకునిగా ఆర్చ్ బిషప్ని, జిల్లా నాయకుడిని మొదలైన వ్యక్తిని ఆయన పంపలేదు. ఈరోజు ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. మా నాయకుడు ఫలానా సంఘ శాఖ యొక్క నాయకుడు అండి, పెంతెకోస్తు ప్రారంభించిన ఆయన మా నాయకుడు, క్యాథలిక్ ప్రారంభించిన ఆయన మా నాయకుడు, లూథర్ గారు మా నాయకుడు, జాన్ వెస్లీ మా నాయకుడు. వింటున్నారా? ఆయన మేము వెంబడిస్తాము. ఈరోజు 999 మత శాఖలు ఏం చేస్తున్నారంటే ఒక మనిషిని నాయకుడిగా పెట్టుకొని వారు చెప్పిన బోధలో నడుస్తూ వారు అనుసరించినటువంటి నడక నడుస్తూ వాళ్ళ బోధల్లోనే ఉంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి ఉపదేశకుడు ఎవరో కాదు, కానీ పరిశుద్ధాత్మని మొదట తెలుసుకోవాలి. సంఘము పరిశుద్ధాత్మ చేత పరిపాలించబడాలి. ఆయన సంఘమునకు అది దేవుని యొక్క ప్రభుత్వము. ఆమేన్. ఎందుకంటే దేవుడే సంఘాన్ని ప్రారంభించాడు గనక దేవుడే పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మను ఆయన వెళ్ళిన తర్వాత సంఘమునకు నాయకుడిగా, ఉపదేశకునిగా, శిక్షణ ఇచ్చువానిగా. అందుకే ఆయన అంటాడు ఒక యోహాను సువార్తలో,
నేను వెళ్ళని ఎడల ఆయన రాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన పంపుతాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు. అంటే తండ్రిని గురించి బోధిస్తాడు. నువ్వు ఎంత గొప్పవాడవో, నీ తండ్రి ఎంత గొప్పవాడో, నీకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి మహిమ ఎంత ఉన్నతమైనదో, ఇదంతా కూడా ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే కుమారునికి తెలియజేస్తాడు, శిక్షణ ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మానవ నాయకత్వాలు, సంఘ శాఖల యొక్క, సంస్థల యొక్క నాయకత్వాలు విడిచిపెట్టి పరిశుద్ధాత్మని యొక్క నాయకత్వంలో మనం నడుద్దాం. ఎవరైనా మానవ నాయకత్వంలో ఉంటే ఇప్పుడే వెంటనే దాని నుంచి బయటికి రండి. మేము కూడా ఒకప్పుడు మానవ నాయకత్వంలో, సంఘ శాఖల యొక్క నాయకత్వంలో బిషప్, ఆర్చ్ బిషప్, కార్డినల్, పోపు ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్లో ఉంటాయి. అదే ప్రొటెస్టెంట్లో కూడా వచ్చేసినాయి. ప్రొటెస్టెంట్లు అంటే లూథరను, మెథడిస్టు, బ్యాప్టిస్టు, పెంతికోస్తు, వీళ్ళలో కూడా మా నాయకుడు ఫలానా వ్యక్తి అని. కానీ ఈరోజు మనం చెప్పవలసింది మా నాయకుడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఈ కాలంలో దేవుడు పరిశుద్ధాత్మను పంపి ఈ కాలంలో మనలను శిక్షణ ద్వారా, శ్రమల ద్వారా మనలను కుమారుని స్థానంలో ఉంచుట కొరకు ఇప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ, దేవుని రాజ్యంలో జన్మించిన వారు తప్పనిసరిగా శిక్షించబడాలి, పరీక్షించబడాలి. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఒకరోజు అందరికీ ఎరుగునట్లుగా యేసుక్రీస్తు అని ఎలాగైతే రూపాంతర పర్వతం మీద తీసుకెళ్ళి భూలోక సాక్షులు, పరలోక సాక్షుల మధ్య ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఎప్పుడైతే దేవుని యొక్క నాయకత్వం ద్వారా సరి అయినటువంటి స్థానంలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఎన్నుకొని ఆయన పని బాధ్యతలు అప్పగిస్తాడు. అప్పుడు ఈయన మాట వినండి. మన మాట దేవుని మాటగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క తండ్రి కుమారుని స్థానంలో నిలబెట్టడానికి ఒకరోజు చక్కని అద్భుతమైనటువంటి విందు ఏర్పాటు చేసి, కుర్చీ వేసి, కిరీటం పెట్టి, ఇదిగో ఇప్పుడు నా కుమారుని నేను ఇప్పుడు పుత్ర స్వీకారం ద్వారా నా స్థానంలో ఆయన్ని పెడతా ఉన్నాను. ఆమేన్. అది త్వరలో ఇప్పుడు ఆయన వధువుకి ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఉపాధ్యాయుడిగా ఇప్పుడు మనము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. అయితే ఆ పరిశుద్ధాత్ముడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది ఏ కాలం అంటే ఆత్మీయ పుత్ర స్వీకార కాలము, వధువు యొక్క దత్తత కాలం ఇది. వధువుని దేవుడు ఖచ్చితంగా ఏం చేయబోతున్నాడంటే ఆయన పనిలో వాడుకోవటానికి, తండ్రి యొక్క స్థానం మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనము ఉపాధ్యాయునిగా పరిశుద్ధాత్మను కలిగి ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి శిక్షణలో, శ్రమలో మనం నిలబడి ఖచ్చితంగా కుమారుని స్థానంలో మనం నిలబడదాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరూ కూడా తల నుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రాతకాలపు ఆరాధనలో ప్రభువా, నాతో మీరు మాట్లాడారు నాయన. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఏం జరుగుతుందో మా కళ్ళ ముందు పెట్టారు అయ్యా. కేవలము వారు అనుకుంటున్నారు మేము దేవుని రాజ్యంలో జన్మించాము, గంతులు వేస్తున్నాము, ఆరాధిస్తున్నామని. కానీ అది ప్రారంభమని నాయన. మేము శిక్షణ పొందాలని, శ్రమలు పొందాలని, ఉపాధ్యాయుని చేతిలో మేము తర్ఫీదు అవ్వాలని మాకు ఈ ఉదయకాలం నేర్పించినందుకు స్తోత్రం నాయన.
ఈరోజు మీ పిల్లలు ఎవరో తేటగా ఈ కాలపు వర్తమానం వచ్చి వాక్యానికి లోబడేవారే మీ పిల్లలని, వాక్యానికి లోబడినప్పుడు ఉపాధ్యాయునికి పరిశుద్ధాత్మకు మమ్మల్ని అప్పగించినప్పుడు పరిశుద్ధాత్ముడిచ్చే శిక్షణలో మేముండి ముందుకు సాగిపోటకు ప్రభువా మాకు అద్భుతమైనటువంటి ప్రవక్తను వర్తమానం ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా అని మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా అలాగే దేవుని మహింపరుస్తూ ఉండగా ఓ చక్కని ఆరాధన గీతమును పడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? ఆమేన్. మేఘమా మేఘమా మహిమ మేఘమా, మేఘమా మేఘమా వెలుగు మేఘమా, మేఘమా మేఘమా మహిమ మేఘమా, మేఘమా మేఘమా వెలుగు మేఘమా, సూచన మేఘమా షకీన మేఘమా, సూచన మేఘమా షకీన మేఘమా, ఏడు ముద్రలు తెచ్చిన శిరస్సు మేఘమా, ఏడు ముద్రలు తెచ్చిన శిరస్సు మేఘమా, మేఘమా మేఘమా వెలుగు మేఘమా, మేఘమా మేఘమా మహిమ మేఘమా, మొదటి నిర్గమములో మోషే కోసం పర్వతం పైకి దిగి వచ్చిన మేఘమా, మొదటి నిర్గమములో మోషే కోసం పర్వతం పైకి దిగి వచ్చిన మేఘమా, ఆ కాల వాక్యము బయలుపాటు చేసేనే, పంపబడిన ప్రవక్తను రుజువు చేసే, ఆ కాల వాక్యము బయలుపాటు చేసేనే, పంపబడిన ప్రవక్తను రుజువు చేసేనే, మేఘమా మేఘమా మహిమ మేఘమా, మేఘమా మేఘమా వెలుగు మేఘమా, రూపాంతర కొండపై రెండవ నిర్గమంలో క్రీస్తును పూర్తిగా కమ్మిన మేఘమా,
ఇచ్చిన మేఘమా, ఎత్తబాటు విశ్వాసం వధువుకి చుట్టకై 7 ఉరుముల మర్మం ఇచ్చిన మేఘమా. అవును ప్రభువా, ఈ కాలంలో మీరు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నెరవేర్చినందుకు స్తోత్రం నాయన. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. అవును నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. రూపాంతర పర్వతం మీద మీరు దిగి వచ్చినప్పుడు అయా నిజంగా అద్భుతముగా మా తండ్రి మేఘమును కమ్మి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడి అనే మాట వినుడని అయా అక్కడ కుమారుని స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉంచినట్టుగా ఈ కాలంలో 7వ దూతను కూడా అయా సన్సెట్ పర్వతం మీదకి మీరు దిగివచ్చి ఆయన ఎత్తుకొని వెళ్ళి ప్రభువా నిజముగా మా పుత్ర స్వీకారం జరిగించారు నాయన. కుమారుని స్థానంలో నిలబెట్టారు ప్రభువా. ఎందుకంటే వధువులో భాగముగా ఆయన మొదటి పంటగా ప్రభు ఆయన వచ్చినప్పుడు సంపూర్ణముగా నీకు సమర్పించుకొని వాక్యముతో నిలబడ్డాడు నాయన. అలాగే మేము కూడా ప్రభువా ఈరోజు కుమారుని స్థానంలో నిలబడటానికి మీ వాక్యమును సంపూర్ణంగా నెరవేర్చి శ్రమలలో, శోధనలో, ఇబ్బందుల్లో, కష్టాలలో వాక్యము నిమిత్తమై ఎన్ని ఎదుర్కోవలసి వచ్చినా మీ రాజ్యంలోనికి మేము తిరిగి జన్మించాము గనక ప్రభువా మాకు శిక్షణ ఇవ్వటానికి మా కొరకు ఉపాధ్యాయునిగా పరిశుద్ధాత్మను పంపినందుకు స్తోత్రం ప్రభు అని అందరం కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన మీ మాటలను బట్టి స్తోత్రాలు నాయన. ఇదంతా మర్మము ప్రభువా. ఈ మర్మమును ఈ కాలంలో 7 ముద్రల ప్రత్యక్షత ద్వారా అయా మాకు తేటగా బయలుపరిచినందుకు స్తోత్రం నాయన. ఎందుకంటే ఒక కుటుంబంలో కుమారుడు జన్మించినప్పుడు అతడు అన్నిటికీ వారసుడైనా అయా సరైన స్థానంలో అయా అతడు నిలబడే వరకు తండ్రి వ్యాపారము, తండ్రి పనిలో నిమగ్నం అవటానికి ముందుగా ఉపాధ్యాయుని చేతిలో నాయన ఉంచి అతనికి క్రమశిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాత నాయన తండ్రికి ఆ ఉపాధ్యాయుడు తెలియచేసే అతని యొక్క అభివృద్ధిని బట్టి అతడు పూర్తిగా తండ్రి యొక్క స్థానంలోనికి వచ్చినప్పుడు, తండ్రి యొక్క స్థితిలోనికి ఎదిగినప్పుడు అయా కుమారుని స్థానంలో నిలబెట్టి తండ్రి యొక్క స్థానాన్ని, తండ్రి యొక్క అధికారాన్ని, తండ్రికి ఉన్న వ్యాపారాన్ని సమస్తమును కూడా కుమారునికి ఇచ్చినట్లుగా ఈ కాలంలో ప్రభువా మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలు నాయన. అయా మాతో మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభువా మా జీవితంలో మా స్థానం ఏంటో మాకు తెలియచేయటానికే ప్రభువా ఈరోజు విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయమని అయ్యా ఈ పగలంతా మా పనుల్లో, ప్రయాణాల్లో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి ప్రభువా మాకు సహాయము చేయమని అయ్యా ఇదిగో మా తన ఎంతమంది కుటుంబ బలిపీఠంలో పాల్గొని మీ వాక్యం విన్నారో వారందరిని కూడా దీవించమని, వాళ్ళకి బయలుపాటు దయచేయమని. ఒకవేళ సంఘ శాఖల్లో మానవ నాయకత్వం క్రింద వారు ఉన్నట్లయితే వారినైనా పరిశుద్ధాత్మ నాయకత్వం క్రిందకి రావటానికి మీరే సహాయము చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక.